నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. బ్యాక్ టు బ్యాక్ విజయాలతో టాలీవుడ్లో తన సత్తా చాటుతున్నారు. ఇటీవల కాలంలో బాలకృష్ణ నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద ఘన విజయాలు సాధించాయి. అఖండ సినిమాతో మొదలైన విజయ పరంపర వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్, అఖండ 2 సినిమాల వరకు కొనసాగింది. వరుసగా 5 విజయాలతో బాలయ్య టాలీవుడ్లో టాప్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ భారీ చిత్రంలో నటిస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన వీరసింహారెడ్డి చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. దీంతో ఈ కొత్త సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇదిలా ఉండగా బాలకృష్ణ మరోవైపు దర్శకుడు కొరటాల శివతో కూడా ఓ సినిమా చేస్తున్నారు. ఈ కాంబినేషన్ ప్రకటించినప్పటి నుంచే అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమాలో ఓ పవర్ఫుల్ పాత్ర కోసం సీనియర్ నటుడు రాజశేఖర్ను సంప్రదించినట్లు సమాచారం. ఒకప్పుడు హీరోగా ఎన్నో విజయాలు సాధించిన రాజశేఖర్ ప్రస్తుతం విభిన్న పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఇటీవల పలు సినిమాల్లో కీలక పాత్రలు పోషించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే విజయ్ దేవరకొండ నటిస్తున్న రౌడీ జనార్దన చిత్రంలో కూడా రాజశేఖర్ పవర్ఫుల్ విలన్ పాత్రలో కనిపించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక బాలకృష్ణ, కొరటాల శివ సినిమా విషయంలో కూడా రాజశేఖర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. సామాజిక సందేశంతో పాటు యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారని సమాచారం. బాలకృష్ణ కెరీర్లో ఇది 112వ చిత్రం కావడం విశేషం. అయితే రాజశేఖర్ పాత్రపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. త్వరలోనే చిత్ర యూనిట్ నుంచి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. తాజా అప్డేట్స్ మరియు ఆసక్తికరమైన కథనాల కోసం ఎప్పటికప్పుడు మాతోనే ఉండండి. మీరు మా ఛానల్ను మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.